హైదరాబాద్ కేపీహెచ్బీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తున్నారు. అలా చూద్దాం. సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, మనకు భూమాత అందిస్తున్న ఒక గూడు ఇల్లు. ఇల్లంటే ఎవరికి కల కాదు, అది ప్రతి వ్యక్తికి ఒక కనీస అవసరం అని భావించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఒక విప్లవాత్మక పథకంగా మనకు అందించింది. ఈ క్యూరు ప్రాంతంలో ఇందిరమ్మ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతాలు మీ అందరికీ తెలుసు. కేపీహెచ్బి కాలనీ, బండ్లగూడ ఎల్ఐజీ కాలనీ, కౌకూరు, పోచారం ఎల్ఐజీ కాలనీ, రాయదుర్గం, హకీంపేట దర్గా, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ, మైలార్దేవపల్లి, జలపల్లి, గాజుల రామారం, రెడ్ హిల్స్ అండ్ నీలోఫర్ హాస్పిటల్, నంది ముసలిగూడ, సిటీ పోలీస్ లైన్ సంబర్పేట్, పాటిగడ్డ, బోయింపల్లి, గడ్డి అన్నారం, ఆర్ఎంబీ కాలనీ, కుల్సుంపుర పోలీస్ క్వార్టర్స్. ఇలా నగరంలో అటు ముంబై వైపు, ఇటు వరంగల్ వైపు, విజయవాడ వైపు, శ్రీశైలం వైపు, హైదరాబాద్ మహానగరం నలువైపులా ఉండే అవసరంలో ఉన్న వారికి ఒక ఆశ్రయం కల్పించేందుకు, ఈ యాజమాన్య హక్కుల రిజర్వేషన్ అందించేందుకు ఇందులో షెడ్యూల్డ్ కులాల వారికి 14%, షెడ్యూల్డ్ తెగల వారికి 5%, వెనుకబడిన తరగతులకు 16%, అలాగే దివ్యాంగులకు 5%, మరి ప్రభుత్వ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10% ఇలాంటి రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ప్రతి ఫ్లాట్కు లబ్ధిదారుని వాటా, ఇలాంటి వివరాలన్నీ మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు మనం పేపర్లో చదువుకుంటూ ఉన్నాం. మనం ఎల్లుండే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్ర భానుడు ఉదయించిన వేళ రాజ్యాంగ శిల్పి, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోని అద్భుతమైన రాజ్యాంగాలన్నీ పఠించి పరిశీలించి మన దేశానికి కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలకు అతీతంగా, భాషలకు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ అన్ని వేళల మేలు చేకూర్చేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మనకు హక్కుల్ని ఇచ్చింది, బాధ్యతల్ని ఇచ్చింది. మరి హక్కుల కన్నా ముందు బాధ్యతల్ని గుర్తించమంటూ మనకు ఎందరో జాతి నేతలు చెప్పారు. ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాల వేళ త్రివర్ణ పతాకమ్మల్ని ఆశీర్వదిస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వ గృహ నిర్మాణ మండలి కార్యదర్శి, ఐఏఎస్ అధికారి విపి గౌతమ్ గారు, ఆనరబుల్ సీఎం గారికి, గృహ నిర్మాణ అమాత్యులకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారికి, వెనుకబడిన తరగతుల సంక్షేమం హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మన సీఎంఓ సీనియర్ అధికారి శ్రీధర్ గారు, గౌతమ్ గారు, ఇంకా ఎందరో సీనియర్ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, ధన్యవాదాలు. నాదస్వరాన్ని మించిన ఆనందంగా చప్పట్లతో మీరు మీ శుభం పలుకుతున్నారు. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. మరి ఈరోజు మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఆరంభించిన పండక్కి మరోమారు గట్టిగా